ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. 46 ఏళ్ల తర్వాత పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం తెరుచుకుంది. ఈ ప్రక్రియ చాలా అట్టహాసంగా జరిగింది. అయితే లోపల ఏముందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. పూరి జగన్నాథుడి రత్న భాండాగారం గురించి ఎన్నో రహస్యాలు, మరెన్నో కథలు ఉన్నాయి. 2024 జూలై 14న ఎట్టకేలకు రత్న భాండాగారం తెరుచుకుంది. ఇందుకోసం ఆలయ పూజారులు ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు. ఆ తర్వాత రత్న భాండాగారాన్ని తెరిచారు. మూడో గదిలోకి 11 మందితో ఓ బృందం వెళ్ళింది. ఈ 11 మందిలో ఒడిశా హైకోర్టు మాజీ జడ్జ్ విశ్వనాథ్, జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరవింద బాబు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఉన్నారు. వీరితో పాటు ఆలయ సహాయకులు కూడా లోపలికి వెళ్లారు. మొత్తంగా ఓ పద్ధతి ప్రకారం రత్న భాండాగారం తెరిచారు. ప్రస్తుతం భాండాగారానికి వెళ్లిన బృందంలో పాములు పట్టే వ్యక్తులను కూడా తీసుకువెళ్లారు. అంతేకాదు సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే చికిత్స చేసేందుకు వైద్యులను కూడా వెంట తీసుకువెళ్లారు. రహస్య గది తెరవగానే పూరి డిస్ట్రిక్ట్ ఎస్పీ పినాక్ మిశ్రా సీక్రెట్ ఛాంబర్లో సొమ్మసిల్లి పడిపోయారని వార్తలు వచ్చాయి. ఇలా ఎందుకు జరిగింది అన్నది కూడా తెలియాల్సి ఉంది. పూరి రత్న భాండాగారానికి సంబంధించి మొత్తం 3 గదులు ఉన్నాయి. మొదటిది స్వామివారికి పూజలో భాగంగా ప్రతిరోజు తెరిచేది. రెండోది ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే తెరుస్తారు. ఇక మూడోది అసలైన రత్న భాండాగారం. ఆ రహస్య గదిలో అంతులేని సంపద ఉందని అక్కడి ప్రజల నమ్మకం. ఈ గదికి నాగబంధం కూడా ఉందని చెబుతారు. గతంలో తెరిచినప్పుడు పాము కనిపించిందని మరికొందరు అంటున్నారు. రత్న భాండాగారంలో సంపదను 5 భారీ చెక్క పెట్టెల్లో భద్రపరుస్తూ వస్తున్నారు. చాలా కాలంగా వీటిని మార్చలేదు. దీంతో వర్షపు నీటికి కానీ చెదలు పట్టడం కానీ ఆ చెక్క పెట్టెలు పాడైపోయి ఉంటే కనుక వాటి స్థానంలో కొత్తవి అమర్చడానికి మొత్తం 15 చెక్క పెట్టెలను తయారు చేయించారు. కానీ ఆ గదిలోని నిధిని బయటకు తీసుకురావడానికి 6 భారీ చెక్క పెట్టెలను మాత్రమే తీసుకువెళ్లారు. రహస్య గదిలోకి చెక్క పెట్టెల్లో భద్రపరిచిన ఆభరణాల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. అయితే ఇప్పట్లో ఆ సంపద విలువ ఎంత అని తెలిసే అవకాశాలు లేవు. ఇంతకీ పూరి జగన్నాథుడిని సంపద ఎంత? ఈ ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం రావడం లేదు. 1950 నాటి లెక్కల్లో బయటి గదిలో 105 రకాల బంగారు ఆభరణాలు, లోపలి గదిలో 180 రకాల బంగారు ఆభరణాలు, 146 వెండి వస్తువులు మాత్రమే ఉన్నట్టే తేలింది. 1978లో చివరిసారిగా రూపొందించిన జాబితా ప్రకారం రత్న భాండాగారంలో 2 గదుల్లో 128 కిలోల బంగారం, విలువైన రాళ్లు పొదిగిన 454 బంగారు ఆభరణాలు, 221 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. కానీ పూరి సంపద ఇంతే కాదు అంటున్నారు అక్కడి భక్తులు. మొత్తానికి 46 ఏళ్ల తర్వాత రహస్య గది రహస్యం, పూరి జగన్నాథుడి సంపద ఎంతో బయట పెడతారా అని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. Please subscribe .news.